నేను నెలన్నా ఒక 5,000 10,000 అట్లా వస్తుంది. ఇది బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకునే పద్ధతులు. అందులో నేను శుద్ధ పూసని నాకేం తెలీదు అనుకుని అంటే అరెస్ట్ చేయకుండా ఉండరు. అర్థమైందా? ముందు అడుగు పెట్టేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండండి. సో నాకు 14 సంవత్సరాలు 14 సంవత్సరాలు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లో. నేను ఇప్పుడు కూడా జాబ్లోనే ఉన్నాను. అలాగే 12 సంవత్సరాలు డైరెక్ట్ సెల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో నాకు ఎంత అవగాహన ఉంటుందా లేదా? నేను ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఇన్వెస్టిగేషన్ విషయంలో మాట్లాడుతూ అడ్వైజరీ కమిటీకి కొన్ని అడ్వైజెస్ ఇవ్వడం జరిగింది. అంటే నేను ఒక 14 సంవత్సరాలు చేశాను అనుకున్నంటే నాకు ఇందులో ఈ యొక్క మెథడ్లో ఐపీసీ ఉంటుంది, సిఆర్పిసి ఉంటుంది, ఐఈఎస్ ఉంటుంది, ఐఈఏ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇవన్నీ చేంజ్ చేసేసారు. ఇప్పుడు మనం రీసెంట్గా జూన్ నుంచి భారత సంహిత అనుకో చెప్పి కొన్ని ఆ చట్టాన్ని చేంజ్ చేసేసారు కొన్ని మన రీసెంట్ గవర్నమెంట్. సో ఇంకొకటి ఏదో ఉంటుంది, ఆ 5 కూడా నేను రాస్తాను. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ సెల్లింగ్ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది. 1886లోనే మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది స్టార్ట్ కావడం జరిగింది. 1886లో స్టార్ట్ అయిన ఒక కంపెనీ, అండ్ ఇట్ మీన్స్ కంపెనీ మీన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ అయింది. ఈ రోజు వరకు సుమారుగా కొంతమంది అయితే 16 చార్టెడ్ ఫ్లైట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, 18 రోల్స్ రాయ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక నెలకి 3,650 కోట్లు అంటే నెలకి తీసుకునేటోళ్ళు కూడా ఉన్నారు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఎందుకు అనుకునంటే మీరు అమెరికా లాంటి కంట్రీ చూసుకుంటే 40 కోట్ల జనాభా. ఈ 40 కోట్ల జనాభాలను మనకు సుమారుగా 33% మంది డైరెక్ట్ సెల్లింగ్ నుంచే మిలియనర్స్ ఉన్నారు. అంటే 66% మంది మిలియనర్స్ ఉంటే అందులో 33% మంది కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నుంచే మీకు మిలియనర్స్ ఉన్నారు. కొన్ని దేశాల్లో BMW కారు కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నుంచే అమ్ముతారు. ఇప్పుడు మీ బెంజ్ తీసుకొని వచ్చాను మీకు, ఆ బెంజ్ కారు కూడా రేపు పొద్దున ఫ్యూచర్లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నుంచి అమ్ముతుంది. అంటే అంత